చెప్పిన హరీష్ రావు గారు, కేటీఆర్, కవితమ్మ ముగ్గురు కూడా మూడు పక్కల తిరుగుతూ ప్రజల్ని రెచ్చగొడుతుంటే ప్రజలు సమ్మెను చూస్తున్నారు. ప్రజలకు కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి లబ్ధిదారుణ్ణి పారదర్శకంగా ఎంపిక చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి నిరుపేదకి, ఇంటి లేని నిరుపేదకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము స్పష్టంగా చెప్పాం మా విధి విధానాల్లో, మీ గ్రామంలో మొట్టమొదటిగా ఖాళీ ప్రదేశం ఉంటే మేము వాళ్ళని లబ్ధిదారులు ఎంపిక చేసి డబ్బులు ఇస్తామని 45 లక్షలు ఇల్లు ఈ సంవత్సరం ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. ఈ 5 సంవత్సరాల పాలనలో ఇల్లు లేని కుటుంబం ఈ తెలంగాణలో ఉండొద్దు అని ఈ ఇందిరమ్మ రాజ్యంలో మా రేవంత్ రెడ్డి గారి పట్టుదల. మీరు ఎలా మాట్లాడతారు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు? సిగ్గనిపెట్టలేదా? ఇంకా మీరు మారరా? కుక్కతో ఒక వంకరని మీ బుద్ధి ఎప్పుడు కేటీఆర్ బుద్ధి మారదా? అదే బుద్ధి. ఆ రోజు కన్ను మిన్ను కానరాక ఏది పడితే అది మాట్లాడు అధికారంలో ఉన్నప్పుడు. ఈరోజు అధికారం కోల్పోయేటప్పటికల్లా పిచ్చోడు అయిపోయి ఆ రంగుల ప్రపంచంలో ఊరేగి ఆ సినిమా వాళ్ళతో తిరిగి నీకేం అర్థం కాక వాస్తవ ప్రపంచంలో నువ్వు చూసి తట్టుకోలేకపోతున్నావు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాము. ఇప్పుడు ఈరోజు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నావు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం 40,000 అప్పు ఉంది, 50,000 అప్పు ఉందని సిగ్గనిపెట్టడానికి ఆ మాట చెప్పడానికి. గతంలో 2018లో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తా అంటే మీ నాయన 3,016 రూపాయలు నేను ఇస్తాను చెప్పి 16 రూపాయలు పెంచి ₹1 కూడా నిరుద్యోగం ఇవ్వలేదు కదా. నిరుద్యోగుల నోట్లు మట్టి కొట్టారు కదా. కనీసం వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చేసుకునే అవకాశం కూడా మీరు కల్పించలే కదా. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సర కాలంలోనే 50,000 మంది నిరుద్యోగులు, 52,000 పైచలకు ఉద్యోగాలు భర్తీ చేసింది కదా. మీకు కనపడట్లేదు ఇదంతా. రైతుల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు వెళ్లే ముందు ఏం చేసావు కేటీఆర్? హరీష్ రావు సిగ్గనిపించాలి. మళ్ళీ చెప్తున్నాం. ప్రజలు నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి, మీ పిచ్చి ప్రేలాపలను చూసి. మీరు వెళ్లే ముందు రింగ్ రోడ్ అమ్ముకుంట్రి, వైన్ షాపులు కూడా అమ్ముకుంట్రి సిగ్గు లేకుండా. రాబోయే 2 సంవత్సరాలు కూడా వైన్ షాపులు అమ్ముకుంట్రి. ఇంకెక్కడ? ఎన్నికలు అయిపోయినాక రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది. ఈ రోజు కూడా రైతు బంధు గుట్టలకి, ప్లాట్లకి, రోడ్లకి, చెరువులకి, కొండలకి కాకుండా నిజమైన హక్కుదారులకి, నిజమైన రైతు సోదరులకి లబ్ధి చేకూరే విధంగా రైతు బంధు ఇవ్వబోతున్నాం. రైతు భరోసా ఇవ్వబోతున్నాం. నిరుపేద భూమి లేని రైతులకి 12,000 రూపాయల రైతు సాయం చేయబోతున్నాం. ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరగబోతున్నాయి. అసలు ప్రతిపక్షాలు ఓర్చుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి మాట్లాడే హక్కు లేదు. మీ నాయన ఏమన్నాడు? కళ్ళనా, కోడనా, ముక్కనా, అల్లుడనా? ఎక్కడ పోయాడు? అల్లుడు ఎక్కడ పోయాడు? కళ్ళు ఎక్కడ పోయింది? కోడెక్కడ పోయింది? నాటుకోడి ఎక్కడ పోయింది? ఏమి లేకపోయా వాళ్ళ నోట్లో ఇంత మట్టి కొడుతుంది. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోయా.